उद्योग ऐक्यता जिंदाबाद एपीजे समरावती समरावती उद्योग ऐक्यता कमीशन वेंटने पीआरसी कमीशन वेंटने डीएल वेंटने उद्योग ऐक्यता जिंदाबाद एपीजे समरावती समरावती एपीजे समरावती ऐक्यता उद्योग ऐक्यता నియమించాలి పిఆర్సీ కమిషన్ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే పిఆర్సీ కమిషన్ వెంటనే చెల్లించాలి పాత డిఎల్ వెంటనే పాత డిఎల్ వెంటనే బకాయిలు వెంటనే ఎంప్లాయీస్ బకాయిలు వెంటనే ఎంప్లాయీస్ బకాయిలు వెంటనే రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులు వెంటనే ఉద్యోగుల ఐక్యత जिंदाबाद एपीजे समरावती समरावती उद्योग ऐक्यता कमीशन वेंटने पीआरसी कमीशन वेंटने डीएल वेंटने ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన, వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, రైతులతో ఎలా మమేకం అవ్వాలి, విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా పెద్దల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసీల్దార్లకు చెప్పడం, వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీని ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి. దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి మాకు ఉద్యోగుల నుంచి వెళుతూ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన, వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలితాలు మీరు కోరుకునే విధంగా వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషన్ని పీఆర్సీ కమిషన్ని 11వ పీఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి బాధ ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తూ ఉంది. నాయకులు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పీఆర్సీ కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే డిఏ బకాయిలు కర్ణకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్గా ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు కింద ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగకూడదు ప్రభుత్వమైన ఉద్దేశంతో పీఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏలు 2 డిఏలన్నా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజేఎస్ అమరావతి పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం రిటైర్ అయినటువంటి గ్రాట్యుటీ ఇంకా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే మిగిలివేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళని రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతా భావాలు లోను కాకుండా ఆబ్కాస్ రద్దు చేస్తారన్నటువంటి భావం ఈరోజు ప్రతి కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేరింది. కాబట్టి ప్రభుత్వం ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని
మా జీవితాలు బాగుపడతాయని, సంక్షేమ పథకాలు మాకు వస్తాయని, అదేవిధంగా సీనియారిటీ ప్రాజెక్టు ఇంక్రిమెంట్ వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవకాశం ఎత్తేసి ఏజెన్సీల బారిన పడేస్తారని ఒక భయాందోళన ఉన్నారు. ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని